ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్స్ ఏంటంటే ఇంటర్వ్యూ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే ఇంటర్వ్యూ అండి. ఈ సెషన్లో మనం అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఇంటర్వ్యూలో కొన్ని ఫైనల్ టిప్స్ చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ? Basically, an interview is a conversation between two people, the interviewer and the interviewee, where questions are asked by the interviewer to obtain information from the interviewee. సో ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఇద్దరి మధ్య సంభాషణని ఇంటర్వ్యూ అంటారండి. ఇక్కడ ఇంటర్వ్యూయర్ అనేవాడు క్యాండిడేట్ని క్వశ్చన్స్ అడుగుతారండి. దీన్నే ఇంటర్వ్యూ అంటారు. సో ఇంటర్వ్యూ మీన్స్ డిఫరెంట్ థింగ్స్. The word interview can stand for different things. For example, a reporter interviews a celebrity for television. This kind of interviews can be one-on-one, but usually when it comes to television, there are many reporters from different channels. There are also job interviews where person has to go through in order to get the job he wants. Job interviews are usually face-to-face interviews and it includes paperwork. So, టూ కేటగిరీస్ ఉంటాయండి ఇంటర్వ్యూస్ అనేవి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంటర్వ్యూస్ అనేటివి చాలా రకాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే టీవీలో సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తారండి రిపోర్టర్స్. ఇది ఒక రకం ఇంటర్వ్యూ. సో ఇంకో రకం ఇంటర్వ్యూ వచ్చేసి జాబ్స్ కోసం జరిగే ఇంటర్వ్యూస్ అండి. ఈ రకం ఇంటర్వ్యూలో మ్యాక్సిమం ఫేస్ టు ఫేస్ జరుగుతాయండి ఈ ఇంటర్వ్యూస్ అన్ని కూడా. సో ఇక్కడ రెజ్యూమ్ తీసుకెళ్తారండి క్యాండిడేట్స్ అనేవారు. ఇది ఒక రకం ఇంటర్వ్యూ. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూలో 7 టైప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ అవేంటంటే ఫస్ట్ వన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, నెక్స్ట్ బిహేవియరల్ ఇంటర్వ్యూ, ఫోన్ ఇంటర్వ్యూ, ప్యానల్ ఇంటర్వ్యూ, ఎగ్జిట్ ఇంటర్వ్యూ, స్ట్రెస్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ. ఈ 7 టైప్స్ ఉంటాయండి ఇంటర్వ్యూస్. సో ఫస్ట్ వన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. దిస్ ఈజ్ a traditional interview and the most common type. In this interview, the candidate and the interviewer meets to face. The main concept of the interview is to build rapport with the interviewer and show how the qualifications will benefit their organization. The interviewer should maintain eye contact and respond all the questions of the interviewer. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఈ రకం ఇంటర్వ్యూ అనేది ట్రెడిషనల్ ఇంటర్వ్యూ అండి. ద మోస్ట్ కామన్ టైప్ ఇది. ఈ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అండ్ క్యాండిడేట్ ఫేస్ టు ఫేస్ మీట్ అవుతారండి. ఈ రకం ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్వ్యూయర్ క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారండి. ఇక్కడ క్యాండిడేట్ అనేవాడు షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ అండి. అండ్ క్యాండిడేట్ అండ్ ద ఇంటర్వ్యూ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ అండ్ రెస్పాండ్ ఆల్ ది క్వశ్చన్స్ ఆఫ్ ది ఇంటర్వ్యూయర్. ఇక్కడ క్యాండిడేట్ షుడ్ మెయింటైన్ ఐ కాంటాక్ట్ అండి. అండ్ క్యాండిడేట్ ఇంటర్వ్యూయర్ అడిగే అన్ని క్వశ్చన్స్కి కూడా రెస్పాండ్ అవ్వాలండి. నెక్స్ట్ సెకండ్ వన్ behavioral interview. A common type of interview in the modern workplace is the behavioral interview or behavioral event interview, also called a competency based interview. This type of interview is based on the notion that job candidates' previous behaviors are the best indicators of the future performance. In behavioral interviews, the interviewer asks candidates to recall specific instances where they were faced with set of circumstances and how they reacted. So second one వచ్చేసి behavioral interview. A common type of interview in the modern workplace is called as behavioral interview అండి. Behavioral interview also called as competency based interview అంటారండి. ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూలో క్యాండిడేట్ యొక్క బిహేవియర్ చెక్ చేస్తారండి. అంటే క్యాండిడేట్ యొక్క ప్రీవియస్ కంపెనీ ఏంటి, అతను ఎన్ని సంవత్సరాలు ఆ కంపెనీలో వర్క్ చేశాడు, ఆ క్యాండిడేట్ మన కంపెనీకి ఏ విధంగా వర్క్ చేస్తారు అనేది ఈ బిహేవియరల్ ఇంటర్వ్యూలో చూస్తారండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఫోన్ ఇంటర్వ్యూ. Telephone interview
interviews takes place if a recruiter wishes to dwindle down the number of prospective candidates before deciding on a shortlist for face-to-face interviews. They also take uh, take take place if a job applicant is a significant distance away from the premises of the hiring company, such as abroad or in the another state. So telephone interview. టెలిఫోన్ ఇంటర్వ్యూ ఏంటంటే క్యాండిడేట్స్ అనేవాడు జాబ్ కోసం ఆన్లైన్లో రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ Naukri.com లాంటివి ఉంటాయి కదండి, వాటిల్లో రెజ్యూమ్స్ అనేవి అప్లోడ్ చేస్తారండి. అందులో నుండి కొందరిని షార్ట్ లిస్ట్ చేసి వారికి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారండి. ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసే కంపెనీస్ అనేవి వేరే స్టేట్ కావచ్చు లేదా వేరే కంట్రీ కూడా అయి ఉండొచ్చు. దీన్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, ఫోన్ ఇంటర్వ్యూస్ అంటారు. నెక్స్ట్ panel interview. Panel means a selection committee that is appointed for interviewing the candidate. Panel may include 3 or 5 members. Questions are asked to candidates about different aspects and marks are given to each candidate. Final decisions are taken by all members collectively by rating the candidates. So panel interview. Panel means a selection committee. ఈ సెలక్షన్ కమిటీ అనేది క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూ చేయడానికి నియమిస్తారండి. ఈ ప్యానెల్లో 3 or 5 మెంబర్స్ ఉంటారండి, 3 లేదా 5 ఉంటారండి. ఈ ఇంటర్వ్యూలో క్యాండిడేట్ ని అందరు క్వశ్చన్స్ అడుగుతారండి. అండ్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాండిడేట్ కి మార్క్స్ ఇస్తారండి. ఫైనల్ డిసిషన్ అనేది అందరూ కలిసి తీసుకుంటారండి. అంటే డెసిషన్ అంటే ఆ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయాలా లేక రిజెక్ట్ చేయాలా అనేది కమిటీ అనేది డిసిషన్ తీసుకుంటుందండి. నెక్స్ట్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ. ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఏంటంటే when an employee leaves the company, he is interviewed either by him immediate superior or by the HRD manager. This interview is called an exit interview. Exit interview is taken to find out why the employee is leaving the company. Exit interviews are taken to create a good image of the company in the minds of the employees who are leaving the company. So exit interview అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ కంపెనీకి రిజైన్ చేసి వదిలి వెళ్ళేటప్పుడు అతని యొక్క ఇమ్మీడియట్ సుపీరియర్ లేదా హెచ్ఆర్ మేనేజర్ ఇంటర్వ్యూ చేస్తారండి. ఈ రకం ఇంటర్వ్యూని ఎగ్జిట్ ఇంటర్వ్యూ అంటారండి. ఈ రకం ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారంటే అతను ఈ కంపెనీని ఎందుకు వదిలి వెళ్తున్నాడు, అతని ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి చేస్తారండి. ఈ ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేయడం వల్ల ఆ కంపెనీని వదిలి వెళ్ళే వ్యక్తికి ఆ కంపెనీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందండి. దిస్ ఈస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ స్ట్రెస్ ఇంటర్వ్యూ. The interview attempts to find how applicants would respond to aggressive, embarrassing, rude, and insulting questions. A stress interview allows interviewers to see how well you work under pressure. సో స్ట్రెస్ ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఈ రకం ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ క్యాండిడేట్ మీద రూడ్ అండ్ ఇన్సల్టింగ్ క్వశ్చన్స్ వేస్తారండి. ఎందుకంటే క్యాండిడేట్ వర్క్ ప్రెషర్లో వర్క్ చేయగలడా లేదా అనేది ఈ ఇంటర్వ్యూలో టెస్ట్ చేస్తారండి. నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూ ఏంటంటే దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రియేటివిటీ. ద క్వశ్చన్స్ ఎయిమ్ ఎట్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ and likely show your ability and creativity. Sometimes these interviews will be on a computer module with multiple choice questions. So technical interview. ఈ రకం ఇంటర్వ్యూలో మెయిన్గా క్యాండిడేట్ యొక్క క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చెక్ చేస్తారండి. ఈ రకం ఇంటర్వ్యూలో మెయిన్గా క్యాండిడేట్ యొక్క క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చెక్ చేస్తారండి. ఇందులో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉందండి. సో ఇవి 7 టైప్స్ ఇంటర్వ్యూస్ యొక్క 7 టైప్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై డిడ్ యూ లీవ్ యువర్ లాస్ట్ జాబ్, వాట్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ దిస్ ఫీల్డ్, డూ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ సక్సెస్ఫుల్, వాట్ డూ కోవర్కర్స్ సే అబౌట్ యూ, వాట్ డూ యూ నో అబౌట్ దిస్ ఆర్గనైజేషన్,
What have you done to improve your knowledge in the last year? Are you applying for the other jobs? Why do you want to work for this organization? Do you know anyone who works for us? ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో అడిగే కామన్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ కంక్లూజన్ అండ్ ఫైనల్ టిప్స్ అండి. ఫైనల్ టిప్స్ అంటే నో ద కంపెనీ. You should be pretty well acquainted with the company and the type of work they do. You will need to do your homework and know something of their corporate culture, internal systems, business history, annual reports, mission statement, etc. You can do this using several resources, including company brochures, pamphlets, annual reports, newsletters, and the company website. సో నో ద కంపెనీ గురించి మనం తెలుసుకోవాలండి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలండి. ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలండి. నిమిషాల ముందు 15 minutes బిఫోర్ వెళ్ళాలా ట్రై చేయండి. అది ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుందండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అసలు మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళ నేమ్ ఏంటో తెలుసుకోవాలండి. సో 1 day బిఫోర్ ఆ కంపెనీకి ఏ విధంగా వెళ్ళాలి, రూట్ ఏంటి అని అన్ని కూడా తెలుసుకుంటే చాలా బెటర్ అండి. నెక్స్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. Make sure it is switched off during the interview to avoid distractions. సో స్విచ్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మొబైల్ని స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకుంటే చాలా బెటర్ అండి. సైలెంట్ మోడ్ కంటే స్విచ్ ఆఫ్ చేయడం ఇంకా చాలా బెటర్ అండి, ఎందుకంటే మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నో వెట్ ఫిష్ షేక్ హ్యాండ్స్. నెక్స్ట్ నో వెట్ ఫిష్ షేక్ హ్యాండ్స్. Hand shake hands warmly with a firm grip. Handshakes have to have a far deeper significance than most people give credit for. సో మనం జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు క్యాండిడేట్ టెన్షన్లో ఉంటుందండి, కాబట్టి అతనికి స్వెట్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఆ స్వెట్ తోటి మనం ఆ ఇంటర్వ్యూకి షేక్ హ్యాండ్ ఇవ్వలేము కదండి. సో ఇంటర్వ్యూకి ఇంకొక 5 minutes ఇంకొక 5 నిమిషాలు అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్తాం అనే ముందు కూల్ వాటర్ తోటి హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్ అండి. అప్పుడు షేక్ హ్యాండ్ అనేది అతనికి ఇంటర్వ్యూయర్కి ఇవ్వచ్చు అండి. నెక్స్ట్ వన్, ఆస్క్ క్వశ్చన్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఆస్క్ క్వశ్చన్స్. దిస్ ఈస్ యువర్ ఛాన్స్ టు రియల్లీ ఇంప్రెస్ ద ఇంటర్వ్యూయర్ with your research skills about the company and a list of planned questions about the role. Ask questions. At the end of the interview, candidate కంపెనీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చండి. అలా అడగడం వల్ల ఇంటర్వ్యూలో క్యాండిడేట్ మీద గుడ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుందండి. బాడీ లాంగ్వేజ్. డోంట్ స్మోక్, రిలాక్స్, స్మైల్, లుక్ ఎట్ ద పీపుల్ as you speak to them, avoid one word answers, ask questions if something seems unclear, and keep your answers simple and honest. సో బాడీ లాంగ్వేజ్ చేసి క్యాండిడేట్ రిలాక్స్గా ఉండాలండి, రిలాక్స్గా స్మైలీ ఫేస్గా ఉండాలండి. అండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే 1 word ఆన్సర్స్ ఇవ్వద్దండి. 1 word ఆన్సర్స్ ఇస్తే మీ మీద ఇంప్రెషన్ అనేది పోతుందండి. ఇది బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ జాబ్ ఆఫర్. ఫైనల్లీ, if you accept the job, you have given your what it is a verbal contact. If you have any doubts, ask for time to think, but give your time within 24 hours by which you will respond and stick to it. జాబ్ ఆఫర్. మీరు ఒకవేళ ఆ జాబ్ని యాక్సెప్ట్ చేస్తే మీకు ఆ జాబ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ అడిగి ఇంటర్వ్యూయర్ని క్లియర్ చేసుకోవాలండి. ఇది జాబ్ ఆఫర్. అంతే అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెజ్యూమే రైటింగ్ అండి. సో ఫస్ట్ వన్, వాట్ ఈజ్ ఏ రెజ్యూమే? A resume is a document used and created by a person to present their background, skills, and accomplishments. A resume can be used for a variety of reasons, but most often they are used to secure new employment. సో రెజ్యూమ్ అనేది, అసలు రెజ్యూమ్ అంటే ఏంటంటే, రెజ్యూమ్ అనేది ఒక డాక్యుమెంట్ అండి, క్రియేటెడ్ బై ఏ పర్సన్ టు రిప్రజెంట్ దర్ బ్యాక్గ్రౌండ్, స్కిల్స్, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అండి.
సో రెజ్యూమేలో ఫస్ట్ వన్ మనం హెడ్డింగ్ అనేది రెజ్యూమేలో ఏమేమి ఉంటాయంటే హెడ్డింగ్ ఉంటుందండి, ఈమెయిల్ ఐడి ఉంటుంది, మొబైల్ నెంబర్ ఉంటుంది, కెరీర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, స్ట్రెంగ్స్ ఉంటాయి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, హాబీస్ అండ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా రెజ్యూమ్లో పాయింట్స్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్డింగ్. హెడ్డింగ్ వచ్చేసి చాలా మంది పైన రెజ్యూమే అని మెన్షన్ చేస్తారండి. అలా రెజ్యూమే అనేది మెన్షన్ చేయొద్దు. ద హెడ్డింగ్ షుడ్ బి అవర్ నేమ్. హెడ్డింగ్ అనేది రెజ్యూమే ప్లేస్లో మన ఫుల్ నేమ్ పెట్టారండి. ద హెడ్డింగ్ షుడ్ బి అవర్ నేమ్ అండి. యాక్చువల్లీ హెడ్డింగ్ రెజ్యూమ్ అని పెట్టొద్దండి. రెజ్యూమ్ ప్లేస్లో మన పేరు రాయాలండి. ఆ హెడ్డింగ్ వచ్చేసి 16 ఫాంట్ సైజ్ ఉండాలండి. ఫాంట్ సైజ్ వచ్చేసి 16 ఉండాలండి. అండ్ స్టైల్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్లో ఉండాలండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడికి వచ్చేసరికి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే యూజ్ చేయాలండి. కొందరు ఏం చేస్తారంటే ఫంకీ ఈమెయిల్ ఐడీస్ యూజ్ చేస్తారండి. అలాంటివి యూజ్ చేయొద్దు. ఈమెయిల్ ఐడి అనేది ఎప్పుడు కానీ ప్రొఫెషనల్గా ఉండాలండి. ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అంటే మన నేమ్ కానీ, మన సర్నేమ్ కానీ, మన మొబైల్ నెంబర్ లేదా డిగ్రీ ఆర్ బీటెక్ అలాంటి హాల్ టికెట్ నెంబర్ అయన్నీ కూడా ప్రొఫెషనల్ మెయిల్ ఐడిని క్రియేట్ చేయొచ్చు. అంతేగాని ఫంకీ మెయిల్స్ జస్ట్ లైక్ పింకీ, చిన్ను, లవ్లీ లాంటివి యూజ్ చేయొద్దండి. సో ఈమెయిల్ ఐడిని రెజ్యూమ్‌లో రైట్ సైడ్‌లో రాయాలండి. పైన హెడ్డింగ్‌కి కింద రైట్ సైడ్‌లో ఈమెయిల్ ఐడిని రాయాలండి. ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్. మొబైల్ నంబర్ షుడ్ బి వర్కింగ్ కండిషన్ అండి. మొబైల్ నంబర్ అనేది వర్కింగ్ కండిషన్‌లో ఉండేటట్టు చూసుకోవాలండి. ఈ మొబైల్ నంబర్‌ని రెజ్యూమ్‌కి లెఫ్ట్ సైడ్ రాయాలండి. హెడ్డింగ్ ఉంది కదా! హెడ్డింగ్‌కి లెఫ్ట్ సైడ్ రాయాలండి. ఈమెయిల్ ఏమో రైట్ సైడ్‌లో, మొబైల్ నంబర్ ఏమో లెఫ్ట్ సైడ్‌లో రాయాలండి. నెక్స్ట్ కెరీర్ ఆబ్జెక్టివ్. కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే కెరీర్ ఆబ్జెక్టివ్ ఆర్ రెజ్యూమ్ objective acts as the pitch of your resume. It mentions the goal and objective of your career. సో కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మీరు ఎంచుకున్న ప్రొఫెషన్‌లో మిమ్మల్ని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు అనేది ఈ కెరీర్ ఆబ్జెక్టివ్‌లో 3 లైన్స్‌లో మెన్షన్ చేయాలండి. 3 లైన్స్‌లో రాయాలి కెరీర్ ఆబ్జెక్టివ్ అనేది. కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే మీరు ఎంచుకున్న ప్రొఫెషన్‌లో మిమ్మల్ని మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అది రాయాలి కెరీర్ ఆబ్జెక్టివ్‌లో. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటివి ఒక టేబులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌ని ఇంకో రకంగా కొందరు అకాడమిక్ ప్రొఫైల్ అని కూడా అంటారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కొందరు అకాడమిక్ ప్రొఫైల్ అని కూడా అంటారండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటివి టేబులర్ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలండి. ఎందుకంటే హెచ్ఆర్ మీ రెజ్యూమ్‌ని 10 సెకండ్స్ మాత్రమే స్కాన్ చేస్తారండి. ఈ 10 సెకండ్స్‌లో మీ మీద మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే మీ రెజ్యూమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఒక టేబులర్ ఫార్మాట్‌లో క్రియేట్ చేయాలండి. సో టేబుల్ అనేది 4 కాలమ్స్‌గా ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే 4 ఉన్నాయి కదండీ. 4 కాలమ్స్, 4 రోస్. సో ఫస్ట్ కాలమ్‌లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాలండి. ఫస్ట్ కాలమ్‌లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయాలండి. సెకండ్ కాలమ్‌లో కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయాలండి. సెకండ్ కాలమ్‌లో కాలేజ్ ఆర్ యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయాలండి. నెక్స్ట్ థర్డ్ కాలమ్‌లో ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయాలండి. థర్డ్ కాలమ్‌లో ఏం రాయాలి? ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయాలండి. నెక్స్ట్ ఫోర్త్ కాలమ్‌లో పర్సెంటేజ్, పర్సెంటేజ్ మెన్షన్ చేయాలండి. ఇక్కడ పర్సెంటేజ్ రాసేటప్పుడు కొందరు ఏం చేస్తారంటే పర్సెంట్ అని హెడ్డింగ్ ఉంది కదండీ! అక్కడ పర్సెంటేజ్ సింబల్ పెట్టి కింద కూడా పర్సెంటేజ్ సింబల్ పెడతారండి. అలా పెట్టొద్దండి. పైన ఇప్పుడు పర్సెంటేజ్ దగ్గర పర్సెంటేజ్ సింబల్ పెట్టినప్పుడు కింద ఎవ్రీ టైమ్ ఇట్లా పర్సెంటేజ్ సింబల్ మెన్షన్ చేయని అవసరం లేదండి. ఒకవేళ పర్సెంటేజ్ అక్కడ హెడ్డింగ్ ఉంది కదండీ! అక్కడ పర్సెంటేజ్ సింబల్ మెన్షన్ చేయనట్టయితే కింద మెన్షన్ చేయాలండి. సో బెటర్ పర్సెంటేజ్ దగ్గర పర్సెంటేజ్ సింబల్ మెన్షన్ చేసి కింద మెన్షన్ చేయకుండా మెన్షన్ చేయొద్దు. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్. Technical technical skills are the abilities and knowledge needed to perform specific tasks. They are practical and often relate to mechanical, information technology, mathematical or scientific tasks. సో టెక్నికల్ స్కిల్స్ ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్‌గా ఉన్నారో చెక్ చేసుకోవాలండి. ఆ
పర్టిక్యులర్ సబ్జెక్ట్ మీద మీకు పర్ఫెక్షన్ ఉంటేనే టెక్నికల్ స్కిల్స్ అనేటివి ఈ రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయాలండి. సో టెక్నికల్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సి, సి++, జావా, ఒరాకిల్, టీబీఎంఎస్ అలాంటివి ఉంటాయి కదండి, అయ్యండి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే ఏ పీస్ ఆఫ్ వర్క్ ఆఫెన్ ఇన్వాల్వింగ్ మెనీ పీపుల్ దట్ ఈస్ ప్లానెడ్ అండ్ ఆర్గనైజ్డ్ కేర్ఫుల్లీ. ప్రాజెక్ట్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక వర్క్ని చేయడాన్నే ప్రాజెక్ట్ అంటారండి. సో మనం బీటెక్లో జనరల్గా ప్రాజెక్ట్ చేస్తాం కదండి, ఆ ప్రాజెక్ట్ యొక్క టైటిల్, ఆ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, ఆ టీమ్ సైజ్ ఎంత, ఆ టీంలో మీ యొక్క రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటో ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది 4 లైన్సే ఉండాలండి. ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓన్లీ 4 లైన్స్లో రాయాలండి. నెక్స్ట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, అంటే ఆటలు, పాటలు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వస్తాయండి. మీకు ఏవైతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్, స్పోర్ట్స్, కుకింగ్, స్విమ్మింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ స్ట్రెంగ్స్. స్ట్రెంగ్స్లో మీ యొక్క స్ట్రెంగ్స్ ఏంటో ఆ స్ట్రెంగ్స్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు ఆల్రెడీ మనం అక్కడ రెజ్యూమే ప్లేస్లో మీ పేరు రాశారు కదండి, ఇక్కడ రాయకుండా పర్లేదండి, రాయొద్దు యాక్చువల్లీ. ఎందుకంటే మీ పేరు ఆల్రెడీ అక్కడ హెడ్డింగ్లో ఉంది కదా. సో ఇక్కడ బెటర్ స్టార్ట్స్ విత్ యువర్ ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండి, మ్యారిటల్ స్టేటస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ రాయాలండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే జెండర్ మెన్షన్ చేయకుండా అవసరం లేదండి, ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూయర్కి మీరు మేల్ ఫీమేల్ ఆల్రెడీ తెలుస్తుందండి. నేషనాలిటీ కూడా మెన్షన్ చేయకుండా పర్లేదండి. ఇక్కడ ఇంకోటి లాంగ్వేజ్ నోన్ కూడా మెన్షన్ చేయాలండి. మీకు ఏ లాంగ్వేజ్ వస్తాయో అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాలండి. సో ఇక్కడ ఇంకోటి అడ్రస్ రాసేటప్పుడు కొందరు సింపుల్ అడ్రస్ రాస్తారండి. అలా కాకుండా పిన్ కోడ్తో సహా రాయాలండి అడ్రస్. ఎందుకంటే కొందరు క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాక వారికి జాబ్ ఆఫర్ లెటర్స్ అనేటివి పోస్ట్ ద్వారా వస్తాయండి. సో బెటర్ మీ పోస్టల్ అడ్రస్ ద్వారా రాయడం బెటర్ అండి ఇక్కడ. నెక్స్ట్ హాబీస్. హాబీస్ అంటే యాన్ యాక్టివిటీ డన్ రెగ్యులర్లీ ఇన్ వన్ లీజర్ టైమ్ ఫర్ ప్లెజర్. సో మీరు రెగ్యులర్గా డైలీ చేసే దాన్ని హాబీ అంటారండి. మీరు ఏవేవైతే మీకు ఏ హాబీస్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ చెస్, డ్రాయింగ్, ట్రావెలింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. నెక్స్ట్ డిక్లరేషన్. A declaration in a resume states that all the information you have included correct. So a declaration in a resume states that all the information is correct అండి. డిక్లరేషన్ అంటే ఏంటంటే రెజ్యూమ్లో మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని ఒక సైన్ చేయాలండి. అప్పుడు మీ రెజ్యూమ్ అనేది వ్యాలిడ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొన్ని ఫైనల్ టిప్స్ ఏంటంటే రెజ్యూమే అనేది 2 పేజెస్ మాత్రమే ఉండాలండి. రెజ్యూమే అనేది ఓన్లీ 2 పేజెస్ మాత్రమే ఉండాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మోర్ దాన్ 3 or 4 పేజెస్ కూడా ఉండొచ్చు రెజ్యూమ్. సో ఇంకోటి రెజ్యూమేని కొందరు బ్యాక్ టు బ్యాక్ ప్రింట్ తీస్తారండి. అలా బ్యాక్ టు బ్యాక్ ప్రింట్ తీయొద్దండి. సో రెజ్యూమేకి బార్డర్స్ పెట్టొద్దండి, బార్డర్స్ అనేటివి అప్లై చేయొద్దు. ఇంకొందరు రెజ్యూమే మీద ఫోటోగ్రాఫ్స్ అటాచ్ చేస్తారండి. ఫోటోగ్రాఫ్స్ కూడా అటాచ్ చేయొద్దు. ఒకవేళ ఫోటోగ్రాఫ్ అటాచ్ అయితే 99% రెజ్యూమ్ అనేది రిజెక్ట్ అవుతుందండి. సో ఒకవేళ రిఫరెన్స్ అడిగితేనే మెన్షన్ చేయండి, లేకుంటే మెన్షన్ చేయొద్దండి. ఓకే అండి, థ్యాంక్ యూ.